నాగార్జున గారు సార్ ఏంటి ఉండవల్లి గారు ఆయనకేవో ఉంటాయి గతంలో కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ రకంగానే మద్దతు ఇచ్చారేమో దానికి ఉండవల్లి గారికి ఏంటి ఇప్పుడు ఈయన కాంగ్రెస్లో ఉన్నారా ఇప్పుడైతే కాంగ్రెస్ లేరు సార్ ఆయన పార్టీలకి అతీతంగా దూరం ఉన్నారు ఎందుకంటే మీరు చూస్తే సెంటర్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో మీరు చూసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అంతంత మాత్రంగానే కాంగ్రెస్ పరిస్థితి ఉంది కాబట్టి గత 10 సంవత్సరాలు స్టేట్లో కానీ సెంటర్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన హ్యాపీగా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఉన్నారు ఆటోమేటిక్గా ఢిల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుగు హిందీ చెప్తుంటే తెలుగులో అనువాదంగా పనిచేశారు ఆటోమేటిక్గా ఎంపీ ఇస్తే ఎంపీ పదవులన్నీ అనుభవించారు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలేసి వెళ్ళిన వ్యక్తుల్లో ఉండవల్లి గారు ఒకళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉండవల్లి గారు నిజంగా మేధావులు అలాంటి మేధావులు డెఫినెట్గా మన రాష్ట్రానికి అవసరం అలాంటి సేవలు అందించాలి ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ ఆయనకి గుర్తించి ఆయన మంచి పోస్ట్ ఇచ్చింది కాబట్టి కష్టకాలంలో ఉండి పార్టీకి నిలబడి అండదండగా ఉండి తన రుణం తీర్చుకుంటే పార్టీ రుణం తీర్చుకుంటే ఇంకొంచెం గౌరవిస్తే బాగుంది సార్ ఇప్పుడు ఆయన అన్న దాంట్లో కూడా కొన్ని వాస్తవాలు మనం గమనించాలి ఎందుకంటే అవుననుకున్నా కాదనుకున్నా ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డిని అంతంత దారుణంగా ఇచ్చేస్తా ఓడించినప్పుడు అంత ఇదిగా ఉన్నప్పుడు మీరు రాష్ట్రంలో వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒంటి కాలుతో లేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి సపోర్ట్తో నిలబడిన ఎన్డీఏ అభ్యర్థికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అన్న విధంగా ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన వాటిలో వాస్తవం ఉంది ప్లస్ ఆయన అంతా కూడా ఏం చెప్పారంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడారు ఎందుకు మాట్లాడారు నాకు ఇంకా అర్థం కావట్లేదని ఉండవల్లి గారు చెప్పడం జరిగింది ఉండవల్లి గారు సీనియర్ కాబట్టి ఆయనకి అర్థం కాకపోవడం లేదు ఆయనకి క్లారిటీగా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఒకటి డబ్బు 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 అధికారం ఇది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ రాష్ట్ర డెవలప్మెంట్ కానీ సంక్షేమం ఇలాంటి ఏమొద్దు ఆయనకు కావాల్సింది ఆయన హ్యాపీగా ఉంటూ ఆయన కుటుంబం హ్యాపీగా ఉంటూ కుటుంబం అంటే భార్య పిల్లలు అది తప్పించి ఇంకొకరు ఎవరు కాదు కుటుంబం అంటే వీళ్ళు మాత్రమే హ్యాపీగా ఉంటే చాలు ఇంకెవరు ఎటుపోయినా నాకెందుకు అన్న విధిగా ఈరోజు ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేయడం జరుగుతుంది మీకు గుర్తుందో లేదు వర్మ గారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐ థింక్ నెలన్నర తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది చాలామంది మహిళలు ఇదవుతున్నారు లేదంటే చాలామంది కార్యకర్తల మీద నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ గొడ్డలతో కానీ ఇంకో విధంగా కానీ ఎన్డీఏ సోదరులు ఎవరైతే ఉన్నారో మా మీద దాడులు చేస్తున్నారు మా కార్యకర్తలకు ఇబ్బంది అవుతున్నారని చెప్పి ఢిల్లీలో ఆయన బహిరంగ ఒక సభ పెట్టడం జరిగింది దానికోసం 100 మంది నాయకుల దగ్గరికి వెళ్ళారు కొంతమంది ఆయన నమ్మి వచ్చారు కొంతమంది నమ్మి రాల ఈరోజు కార్యకర్తలు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఏమన్నా జగనన్న నువ్వు సింగిల్గా వస్తాను మరి సింగిల్గా నువ్వు ఒక అభ్యర్థికి ఎన్డీఏకి నిలబట్టవచ్చు కదా లేదంటే పక్కన బీఆర్ఎస్ ఉంది కదా బీఆర్ఎస్ కూడా మీ ఫ్రెండే కదా మరి వాళ్ళు కానీ ఇంకో పార్టీ కలిపి మీరు ఇండియా కూటమి అవసరంలా ఎన్డీఏ కూటమి అవసరంలా మీరు అందరు కలిసి ఇంకో 4th ఫ్రెండ్ 3rd ఫ్రెండ్ పెట్టి ఆ ఫ్రెండ్లో ఉన్న అభ్యర్థికి మీరు సపోర్ట్ చేయొచ్చు కదా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది నిన్ను నమ్మి ఆ రోజు నువ్వేమన్నావు 170 అవుట్ ఆఫ్ 175 వస్తాయి అన్నావు మేము మా జగనన్న చెప్పిన మాట నిజమే అని చెప్పి మేము బెట్టింగ్లు వేసినాం బెట్టింగ్లు వేయటం వల్ల మా ఇల్లు కానీ ఒళ్ళు కానీ మొత్తం గొల్లైపోయింది అందులో మీరు ఎగ్జాంపుల్ చూసలేదు సార్ మా పల్నాడు జిల్లాలో ఒక కార్యకర్త బెట్టింగ్ వేసి చనిపోయిన సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పరామర్శించడానికి వెళ్ళారు ఆ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక కార్యకర్త సార్ మా టార్గెట్ కూటమితో పాటు జగన్ సార్ మా టార్గెట్ కూటమితో పాటు జగన్ మా టార్గెట్ కాదు సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల టార్గెట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు ఎందుకంటే మొన్నటిదాకా ఈయనేమన్నారు మేము చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తుంది లేదా కాంగ్రెస్ పార్టీ జనసేన సపోర్ట్ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేటీఎం బ్యాచ్ ఒక మీడియా విపరీతంగా ట్రోల్ చేశారు ఈ రోజు ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికో లేదా జనసేనకో సపోర్ట్ చేయట్లేదు స్వామి మీరు దగ్గరుండి బీజేపీ అభ్యర్థికి లేదా మిమ్మల్ని ఓడించిన నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన అభ్యర్థి కానీ మిమ్మల్ని ఓడించిన పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మీరు ఓటేశారు అంటే ప్రజలు ఏంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ సైడ్ ఉన్నారా లేదా ఎన్డీఏకి ఆపోజిట్ లో ఉన్నారా అర్థం చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రజలు ఉన్నారు సార్ ఏం చేస్తున్నారు